నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇరవై 5వ కార్గిల్ దివస్ ను పురస్కరించుకొని అమరవీరులకు యావత్ జాతి ఘన నివాళులు. అమరవీరుల త్యాగాలతో ప్రజలు స్ఫూర్తి పొందుతారన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కార్గిల్లోని ద్రాస్ అమరవీరుల యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించిన ప్రధాని. సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందన్న నరేంద్ర మోదీ. ముగిసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు. ఆర్థిక నిర్వహణ లోపాలపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి. గత ప్రభుత్వ అవకతవకలపై విచారణ జరిపిస్తామన్న చంద్రబాబు నాయుడు. గోదావరి వరద బాధితులను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి. సహాయ శిబిరాల్లో ఉన్నవారికి 3,000 రూపాయల చొప్పున అందిస్తామన్న ఎన్ చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మన సాయుధ దళాల ధైర్యం, పరాక్రమానికి ప్రతీక విజయ్ దివస్ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన ప్రతి జవాన్కు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి త్యాగం, శౌర్యం నుంచి దేశ ప్రజలంతా స్ఫూర్తి పొందుతారని పేర్కొన్నారు. జై హింద్, జై భారత్ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్తాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం. ఆ విజయగాథకు నేటితో సరిగ్గా 25 ఏళ్లు. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకుని లడక్ ద్రాస్ సెక్టార్లో గల యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల సతీమణులు, కుటుంబ సభ్యులతో ప్రధాని కొద్దిసేపు మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇరవై 5వ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని ఈరోజు కొత్త ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భారత నావిక, సైనిక, వైమానిక దళాల బ్యాండ్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశభక్తిని ప్రేరేపిస్తూ అమరవీరుల స్మారకార్థం ఇండియా గేట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకుని ఈరోజు ఆయన లద్దాఖ్ వెళ్లారు. ద్రాస్లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని, దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు. గతంలో పాకిస్తాన్ పాల్పడిన వికృత ప్రయత్నాలు విఫలమయ్యాయని, అయినా చరిత్ర
చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు సరికదా, ఉగ్రవాదం, ప్రాక్సీలో వార్తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని అన్నారు. ఈరోజు తాను మాట్లాడే మాటలు ఉగ్రవాదులను తయారు చేస్తున్న వారికి నేరుగా వినపడతాయని ప్రధాని పేర్కొన్నారు. ముష్కరులను పెంచి పోషిస్తున్న వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవని ప్రధాని తెలిపారు. మా దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించి శత్రువులకు తగిన జవాబిస్తాయని పాక్ను హెచ్చరించారు. इतिहास से कुछ नहीं सीखा है। वो आतंकवाद के सहारे, प्रॉक्सी वॉर के सहारे अपने आप को प्रासंगिक बनाए रखने का प्रयास कर रहा है। लेकिन आज जब मैं उस जगह से बोल रहा हूं जहां आतंक के आकाओं को मेरी आवाज सीधे सुनाई पड़ रही है, मैं आतंकवाद के इन सरपरस्तों को कहना चाहता हूं कि उनके नापाक मंसूबे कभी कामयाब नहीं होंगे। అగ్నిపథ్ పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. దేశ సైన్యాన్ని ఆధునీకరించడానికి, బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణని తెలిపారు. ఆర్మీ సంస్కరణలకు అగ్నిపథ్ పథకం ఒక ఉదాహరణని పేర్కొన్నారు. ఆర్మీ అంటే రాజకీయ నాయకులకు సెల్యూట్ చేయడానికి, పెరేడ్లు చేయడానికి అని కొందరు అనుకుంటారని, కానీ సైన్యం అంటే 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసమని మోదీ వెల్లడించారు. రాజకీయ వివాదాలలో పాల్గొనడం కంటే సాయుధ దళాల నిర్ణయాలను గౌరవించడంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. సైన్యంలో యువరక్తం ఉండేలా చూసుకోవడం, ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండేలా చూడడమే ఈ పథకం లక్ష్యమన్నారు. దేశ భద్రతకు సంబంధించిన దీనిపై కొందరు మాత్రం రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మోదీ పేర్కొన్నారు. अग्निपथ स्कीम भी है। दशकों तक संसद से लेकर अनेक कमेटी तक में सेनाओं को युवा बनाने पर चर्चाएं होती रही है। भारत के सैनिकों की औसत आयु, एवरेज एज, ग्लोबल एवरेज से ज्यादा होना, ये हम सबकी चिंता बढ़ाता रहा है। इसलिए ये विषय बरसों तक अनेक कमिटियों में भी उठा, लेकिन देश की सुरक्षा से जुड़ी इस चुनौती के समाधान की पहले इच्छा शक्ति नहीं दिखाई गई। अग्निपथ का लक्ष्य सेनाओं को युवा बनाना है। अग्निपथ का लक्ष्य सेनाओं को युद्ध के लिए निरंतर योग्य बनाए रखना है। दुर्भाग्य से राष्ट्रीय सुरक्षा से जुड़े इतने संवेदनशील विषय को कुछ लोगों ने राजनीति का विषय बना दिया है। कुछ लोग सेना के इस रिफॉर्म पर भी अपने व्यक्तिगत स्वार्थ में झूठ की राजनीति कर रहे हैं। ये वही लोग हैं जिन्होंने सेनाओं में हजारों करोड़ के घोटाले करके हमारी 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభ ముందు ఉంచారు. 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని, 16 లక్షల కోట్ల రూపాయలకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. 5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయన్నారు. 5 ఏళ్లలో 9,74,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి మరీ గత ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సూపర్ 6లోని అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. ఇది వస్తుంది. రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం, ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం, తద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. నెక్స్ట్
స్థూలంగా అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే ఆ రోజు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా 46% అధ్యక్ష. అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం 46%. ఇంకొక పక్క అధ్యక్ష జనాభా చూస్తే 58%. జనాభా 58%కి 46% ఆదాయం, 42% జనాభాకి 54% ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంట్గా మనకు ప్రారంభమైనాయి. ఇంకో పక్కన దేశ అసెట్స్ కానీ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకొక పక్కన షెడ్యూల్ 9 and 10 రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం. ట్యాక్స్ రీఫండ్ దిశ కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టాం. గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శాసనసభలో ఉభయ గోదావరి జిల్లాలో వరద పరిస్థితులపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. 4,317 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని, 1,06,000 ఎకరాల్లో వరి నాట్లు ముంపునకు గురయ్యాయని తెలిపారు. మొక్కజొన్న, పత్తి లాంటి పంటలు కూడా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అల్లూరు జిల్లాలోనూ కొన్ని చోట్ల వరద ప్రభావం ఉందని, ఇళ్లు నీట మునిగిన బాధితుల కోసం ప్రభుత్వం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసిందని అన్నారు. శిబిరాల్లో ఉన్నవారికి 3,000 చొప్పున ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు కేజీ చొప్పున అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు కూడా ఈ 5-6 జిల్లాలో వచ్చిన విపత్తు వల్ల ఇమీడియట్ గా తాత్కాలికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాంట్ ఇది కూడా రిలీఫ్ ఇవ్వాలి. అందుకని ఈ సభ ద్వారా వారందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబానికి, నష్టపోయిన కుటుంబాలకి 25 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కేజీ పొటాటో, 1 కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నాయి. ఎప్పుడు ఇవ్వని విధంగా ఎవరైతే ఇళ్ళు పూర్తిగా నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారో, అదే మరి క్యాంపులకు తీసుకుపోయి పెట్టారో అలాంటి ఇండ్లకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం. ఈ రెండు చేసిన తర్వాత ఇప్పుడే ఇక్కడే అగ్రికల్చర్ మినిస్టర్ని, రిలీఫ్ మినిస్టర్ గారిని కోరుతున్నారు. మీరిద్దరూ వెళ్ళి ఇక్కడే గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క వరద బాధితుల్ని పరామర్శించడమే కాకుండా వరద నష్టాన్ని అంచనా వేయండి. ఏ పంట ఎంతవరకు సబ్మర్జెన్స్ అయింది, ఏదైనా రికవర్ అయిందా, రికవర్ కాకపోతే ఏం చేయాలి, ఏం చేస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వాలి, మళ్ళీ రైతు కోలుకోవడానికి ఏమి ఇవ్వాలో ఒకసారి నాకు రికమెండ్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా ఇంతవరకు మనం ఎస్టాబ్లిష్ చేశాం. ఆ నామ్స్కు తగినట్టు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత. ఈ నెల 22వ తేదీ నుంచి జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. 22వ తేదీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించగా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది. అలాగే 2 బిల్లులు సభ ఆమోదం పొందగా 5 రోజుల పాటు సమావేశాలు కొనసాగినట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. 68 మంది ప్రసంగించారని తెలుపుతూ సభను నిర్వధికంగా వాయిదా వేశారు. అదేవిధంగా మౌలికంగా సమాధానం ఇవ్వబడిన నక్షత్రం గుర్తు ప్రశ్నలు 36, సభలో సమాధానం ఇవ్వబడిన స్వల్ప వ్యవధి ప్రశ్నలు 1, ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలు 3, ప్రవేశపెట్టిన బిల్లులు 2, ఆమోదం పొందిన బిల్లులు 2, సభ్యులు చేసిన ప్రసంగాలు 68, 344వ నియమం క్రింద ప్రశ్నలు 1. ఈ అందరికీ వివరాలు తెలియజేస్తున్నాను. అదే సభలో ఉన్నటువంటి వివిధ పార్టీల తాలూకు బలాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 135, జనసేన పార్టీ 21, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11, భారతీయ జనతా పార్టీ 8, మొత్తం టోటల్ 175.
సభను నడిపించడంలో నాకు సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభ అంగీకారంతో 16వ శాసనసభ తొలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. జాగ్రత్త కాస్త, మా నాన్న ఫారెన్ నుంచి తెచ్చారు. సర్వనాశనం. ఇప్పుడు నష్టాన్ని ఎలా పూరిస్తావు? స్టాక్ మార్కెట్ లో రిస్క్ మీ కెపాసిటీని బట్టి తీసుకోవాలి. ఇంకా రిస్క్ గురించి తెలిసి ఉండాలి. ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఎంతో ఆలోచించి మాత్రమే చేయాలి. అరే వా బిడ్డ, ఉండాల్సిన విధంగా ఉంది. రిస్క్ ని అర్థం చేసుకోండి. కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చెయ్యి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ముందు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలోకి స్వాగతం. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని వైఎస్ఆర్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోందన్నారు. ప్రశ్నించే వాళ్లను అణిచివేసే ధోరణితో పాలన ముందుకు సాగుతోందని, విధ్వంస పాలన కొనసాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా, లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ పలు సామాజిక కార్యక్రమాలు అమలు చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ట్రస్ట్ నిర్వాహకులు నారా భువనేశ్వరి తెలిపారు. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఈరోజు ఆమె ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలో మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఇంకా మేము ఆలోచిస్తున్నాం, లైక్ వైర్ మొత్తం కానీ కేన్ బాస్కెట్స్ కానీ, ఏది ఆడవాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముందో అది కూడా సర్వే చేసి మేము ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది 3 నెలలే అయ్యింది. తప్పకుండా పెద్ద ఎత్తునగా తీసుకెళ్లాలని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి, ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ, మహిళా కోఆపరేటివ్ సొసైటీ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మెయిన్ ఈ ఐడియాతో మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందుకు తీసుకెళ్ళాం. ఇంకనేది ఎస్టాబ్లిష్ చేసి మెయిన్ గా మనకి మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్. ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో కార్గిల్ దివస్ ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు. అమరవీరులైన జవానులకు ఘన నివాళులర్పించారు. దేశ రక్షణలో భాగంగా అమరవీరులైన వారి త్యాగ నిరతిని కొనియాడారు. యావత్ భారతదేశం వారి కుటుంబాలకు రుణపడి ఉంటుందని తెలియజేశారు. జై జవాన్, జై జవాన్, జై జవాన్.
విజయవాడ నగరంలో ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ గౌజ్ మొహిద్దీన్ నేతృత్వంలో అధికారులు పలుచోట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను ఉల్లంఘించి ఎవరైనా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయవాడ పట్టణంలో తినుబండారాల షాపులు, బేకరీలు, తినుబండారాలు తయారు చేసే కార్ఖానాలను తనిఖీ చేసే సందర్భంగా లోటస్ ల్యాండ్ మార్క్లో ఉన్నటువంటి సాయి హోమ్ ఫుడ్స్ అనేటువంటి ఒక కూరగాయలు, పచ్చళ్ళు, పొడులు, కారపొడులు తయారు చేసే చిన్న కంపెనీ పైన ఆకస్మికంగా దాడి చేయడం అనేది అందిన సమాచారం మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ ఎలాంటి లేబుల్స్ లేకుండా తయారు చేస్తున్నారు అనే అభియోగము, లైసెన్స్ లేకుండా చేస్తున్నారని. సో అవి మా తనిఖీలో కనబడ్డాయి. వాటిని మేము ఆల్మోస్ట్ దాదాపు 10,000 రూపాయల విలువ గల కూరగాయలు మరియు కారపొడులు లాంటివి కూడా సీజ్ చేసేసి వాటి మీద మేము చర్య తీసుకోబోతున్నాము. అలాగే వీళ్ళు రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకొని చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా అర్లియర్ ఒక లోకల్ ఏరియా తీసుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి లేదు. దానికి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చాము. లైసెన్స్ తీసుకోమని నోటీస్ ఇచ్చాము. లైసెన్స్ పొందే వరకు కూడా వీళ్ళు ఎలాంటి వ్యాపారం నిర్వహించడానికి వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేశాము. వీళ్ళ 50 మంది వీళ్ళందరికీ కూడా, అంటే ఈ తయారీదారులందరికీ కూడా ఈ ద్వారా హెచ్చరించేది ఏంటంటే ఎలాంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసే ఆహార పదార్థాలు అమ్మటం కానీ, తయారు చేయడం కానీ, నిల్వ చేయడం కానీ చట్టవిరుద్ధ నేరం కాబట్టి వాటికి తగిన శిక్షలు ఉంటాయి. దయచేసి మీరందరూ గమనించి నియమ నిబంధనలు పాటించి మేము వ్యాపారాలు నిర్వహించుకోవాలని కూడా మీరు మా ద్వారా. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేటను పర్యాటక హబ్గా చేస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు నూతన అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతాన్ని పర్యటించి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో ఐటీడీఏ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వర్షాకాలం ప్రభావం వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు రాకుండా ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. సీతంపేట మండలంలో కొండ చివరి ప్రాంతాలకు మంచినీరు అందేటట్టు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. బేసిక్గా పిల్లలు ఇక్కడ చాలా మంది చదువుకుంటుంటారు. వాళ్ళందరికీ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించడం, క్వాలిటీ హెల్త్ కేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది కూడా ఎలా అందుతుంది, వాళ్ళకి ఏమైనా బేసిక్ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో వెక్టర్ బార్న్ డిజీజెస్ లైక్ మలేరియా, డెంగ్యూ లాంటివి ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకొని ఒక మంచి మోడల్ సీతంపేటలో తయారు చేయడానికి ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, మనకు చాలా వరకు ట్రైబల్ వాళ్ళ యొక్క ఎకానమీ ఫారెస్ట్ చుట్టూ కానీ, ఆ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ చుట్టూ కానీ, లేకపోతే టూరిజం చుట్టూ ఎక్కువ తిరిగే అవకాశం ఉంది. ఇక్కడ మంచి పొటెన్షియల్ ఉంది అని విన్నాను. సీతంపేట రాబోయే రోజుల్లో ఎక్కువగా ఫీల్డ్ విజిట్స్ అవి చేసి ప్రజలతో ఎక్కువ మాట్లాడి వాళ్ళకి అవసరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే విధంగా టూరిజం పొటెన్షియల్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంతకుముందు ఎంతోమంది ఆఫీసర్స్ కూడా ఇక్కడ మంచి పనులు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఆదర్శంగా తీసుకొని గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ని, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మనకి పిఎం జన్మన్ అని చెప్పేసి వందన్ వికాస్ కేంద్రాస్, ఇవన్నీ కూడా స్కీమ్స్ తీసుకొచ్చింది. సో వాటన్నిటికీ వచ్చే నిధులన్నీ కూడా ఈ సీతంపేట ఐటీఐని డెవలప్ చేయడానికి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అనంతపురంలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ పివివిఎస్ మూర్తి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నగరంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. వెళ్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తే ఇది ప్రజల్లోకి బాగా వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఒక వినూత్నంగా, అంటే మొక్క నాటడమే కాదు, మొక్కని పరిరక్షించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి అనే దానికి అనేటువంటి పిలుపుతోటి మరి ఇక్కడ అనంతపురం నగరంలో మన డిస్కవరీ అనిల్ గారు,
అలాగే వాళ్ళ యొక్క వాలంటరీ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో మరి నిన్నటి నుంచి 11,000 మొక్కల్ని ప్రజలకి పంపిణీ చేసి ఆ మొక్కల యొక్క సంరక్షణ బాధ్యత కూడా వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు ఇట్లాంటి గ్రీనరీ అభివృద్ధికి అందరం కలిసి చేద్దామని చెప్పి, కడుపు నింపే గుడి నేనే, నీడనిచ్చే గుడి నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడనేనే, పాడనేనే, నిన్ను కాల్చే కట్టనేనే, ఆకులో బెడలో బెడలో ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని మాన్పుతున్నా, చేతగానప్పుడు చేతి కర్ణవుతున్నా, సేద తీరేందుకు మంచమవుతున్నా, పాడుగాలినే పీల్చి ప్రాణవాయువు నీకిస్తున్నా, కనువిప్పి కాంచరా, ఒక మొక్కైనా పెంచరా, నేనే తరువుని, కాబట్టి మొక్కను పెంచండి. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. నియోజకవర్గంలో నమోదు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం, కొత్త బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లలో 3 సభ్యత్వ నమోదు కార్యక్రమ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం పొందిన వారికి చేకూరే లబ్ధిని వివరించారు. 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యానికి 2 లక్షల రూపాయలు, స్వల్ప అంగవైకల్యానికి 50,000 రూపాయలు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. దాంట్లో భాగంగా 4వ విడత ఈ రోజున మన 18వ తారీఖు నుంచి రేపు 28వ తారీఖు దాకా స్టార్ట్ చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలని కష్టపడతా ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండేదానికి పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తకి ఒక మంచి బాండింగ్ ఉండే విధంగా ఈ రోజు క్రియాశీల కార్యకర్తలు బిగిన్ చేయడం మంగళగిరి నియోజకవర్గంలో ఒక 5 పవర్ పాయింట్ లాగా మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి, కొల్లకొండ, మహానాడు, వడవల్లి సెంటర్ ఇవన్నీ కూడా పెట్టాం. దాంట్లో భాగంగా ఈరోజు మంగళగిరిలో స్టార్ట్ చేసి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,300 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 28,800 ఎగువన ముగిసింది. ఈ ఉదయం 80,158 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆద్యంతం ఉత్సాహంతో లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,427 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 1,292 పాయింట్ల లాభంతో 81,332 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 428 పాయింట్ల లాభంతో 24,834 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹83.64గా ఉంది. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. 24 గంటల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల వర్షపాతం నమోదు అవ్వడం జరిగింది. అలాగే రాయలసీమలో 1 లేదా 2 చోట్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అలాగే రాబో 5 రోజులకు వాతావరణ సూచనలు చూసినట్లయితే మనకు ఈ రోజు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత అనగా డే 3 నుండి కూడా మనకు 1 లేదా 2 చోట్ల మాత్రం రావడం. ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకువెళ్తోంది. వరుస విజయాలతో ఆసియా కప్ సెమీస్కు దూసుకొచ్చిన భారత మహిళల జట్టు అదే జోరును కొనసాగిస్తోంది. తొలి సెమీస్లో బంగ్లాదేశ్ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకువెళ్లింది. తొలుత టాస్ గెలిచిన బంగ్లా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టడి చేయడంతో ప్రత్యర్థి జట్టు 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు సారథి నిగర్ సుల్తానా ఒక్కరే కాస్త పోరాడి 32 పరుగులు చేయగా ఆఖర్లో వచ్చిన షోర్నా 19 పరుగులతో రాణించింది. అనంతరం ప్రత్యర్థి నిర్దేశించిన 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హర్మన్ ప్రీత్ సేనా సునాయాసంగా ఛేదించింది. వికెట్ కోల్పోకుండా షఫాలి వర్మ, స్మృతి మంధానా జంట సునాయాసంగా ఛేదించింది. 11 ఓవర్లలోనే వీరు జట్టును విజయం సాధించారు. ఈ నెల 28న రెండో సెమీస్లో శ్రీలంక, పాకిస్తాన్ జట్లలో విజేతతో భారత్ ఫైనల్ ఆడనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.